వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం 9వ క్లాస్ భూగోళ శాస్త్రం చాప్టర్ 1 గురించి డిస్కస్ చేస్తున్నాం. భారతదేశం పరిమాణం మరియు ఉనికి. ఈ లెసన్ పేరేంటంటే భారతదేశం పరిమాణం మరియు ఉనికి. భారతదేశం ప్రపంచంలోని ప్రాచీన నాగరికతల్లో ఒకటి. మన భారతదేశం యొక్క ఉనికిని గురించి తెలుసుకున్నట్లయితే భారతదేశం పూర్తిగా ఉత్తరార్ధగోళంలోనే ఉంది. ప్రధాన భూభాగం అనేది 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశం నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల వరకు, 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశం నుంచి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల వరకు మన భారతదేశం అనేది విస్తరించి ఉంది. కర్కట రేఖ అనేది మన భారతదేశాన్ని దాదాపు 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. ప్రధాన భూభాగానికి ఆగ్నేయ దిశలో బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవులు, అలాగే నైరుతి దిశలో అరేబియా సముద్రంలో లక్షద్వీపులు ఉన్నాయి. మనకి ఆగ్నేయ దిశలో ఏది ఉంది? అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. అలాగే నైరుతి దిశలో అరేబియా సముద్రంలో ఏ దీవులు ఉన్నాయి? లక్షద్వీపులు ఉన్నాయన్నమాట. అలాగే మన భారతదేశం యొక్క పరిమాణం గురించి తెలుసుకున్నట్లయితే భారతదేశ భూభాగం అనేది 3.28 మిలియన్లు అంటే 32.8 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అనేది కలిగి ఉంది. మన భారతదేశం యొక్క మొత్తం వైశాల్యం అనేది ప్రపంచంతో పోలిస్తే మొత్తం భూభాగంలోనే 2.4% ఉంది. భారతదేశ ప్రపంచంలోనే 7వ అతిపెద్ద దేశంగా ఉందన్నమాట. భారతదేశం దాదాపు 15,200 కిలోమీటర్ల భూ సరిహద్దును కలిగి ఉంది. మన భారతదేశం ఎంత భూమి సరిహద్దును కలిగి ఉంది అంటే 15,200 కిలోమీటర్లు. అలా కాకుండా అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులతో సహా మొత్తం ప్రధాన భూభాగం అనేది తీర ప్రాంతం అనేది ఎంత పొడవు ఉంది అని అడిగితే 7,516.5 కిలోమీటర్లు విస్తీర్ణం అనేది ఉంది. భారతదేశానికి వాయువ్యం, ఉత్తర దిశలో అలాగే ఈశాన్య దిశలో తరుణ ముడత పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి. మన భారతదేశానికి వాయువ్య, ఉత్తర మరియు ఈశాన్య దిశలో అంటే 3 దిశల్లో తరుణ ముడత పర్వతాలు అనేది సరిహద్దులుగా ఉన్నాయన్నమాట. ప్రధాన భూభాగం యొక్క అక్షాంశ రేఖాంశాల విస్తరణ దాదాపు 30 డిగ్రీలు అని గుర్తించవచ్చు. తూర్పు పశ్చిమ విస్తరణ ఉత్తర దక్షిణ విస్తరణ కంటే చిన్నదిగా కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఇక్కడ తరుణ ముడత పర్వతాలు ఎక్కడెక్కడున్నాయి? ఈశాన్య, ఉత్తర అలాగే వాయువ్య దిశలో తరుణ ముడత పర్వతాలు ఉన్నాయి. అలాగే ఇటు సైడు బంగాళాఖాతము, ఆగ్నేయ దిశలో బంగాళాఖాతము, అలాగే నైరుతి దిశలో అరేబియా సముద్రం అనేది మనకి సరిహద్దులుగా ఉన్నాయన్నమాట. గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు 2 గంటల సమయం వ్యత్యాసం అనేది మనకు కనిపిస్తుంది. మీర్జాపూర్ గుండా వెళ్ళే భారతదేశ ప్రామాణిక రేఖాంశ సమయాన్ని మొత్తం దేశానికి ప్రామాణిక సమయంగా తీసుకుంటారు. అంటే మీర్జాపూర్ గుండా వెళ్ళే భారతదేశ ప్రామాణిక రేఖాంశ సమయాన్ని మనం ప్రామాణిక సమయంగా తీసుకుంటాం. అది ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. రాష్ట్రం అడిగితే ఉత్తరప్రదేశ్, అదే ఊరు అడిగితే మీర్జాపూర్ అన్నమాట. దక్షిణం నుంచి ఉత్తరం వైపుకు వెళ్ళే కొలది అక్షాంశాల విస్తరణ అనేది పగలు రాత్రిని ప్రభావితం చేస్తుందన్నమాట. భారతదేశం ప్రపంచం. అలాగే ఇప్పుడు మన భారతదేశం గురించే తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మన భారతదేశం అలాగే ప్రపంచం గురించి ఇక్కడ తెలుసుకోబోతున్నాం. తూర్పు పశ్చిమ ఆసియా మధ్య కేంద్ర స్థానంలో భారత భూభాగం ఉంది. ఆసియా ఖండం దక్షిణ దిశలో విస్తరించిన భాగం భారతదేశం. మన ఆసియా ఖండం ఉంది కదా, ఆసియా ఖండంలో దక్షిణ దిశలో మన భారతదేశం అనేది విస్తరించి ఉంది. దక్కన్ ద్వీపకల్పం హిందూ మహాసముద్రంలోనికి పొడుచుకొని వస్తుంది. దక్కన్ ద్వీపకల్పం అనేది హిందూ మహాసముద్రంలోనికి పొడుచుకొని వచ్చినట్లు ఉంటుంది. 1869లో సూయజ్ కాలువ అందుబాటులోనికి రావడం వలన ఐరోపా నుంచి భారత్కి 7,000 కిలోమీటర్ల దూరం అనేది తగ్గిపోయిందనమాట. మన భారతదేశం 7వ అతిపెద్ద దేశం అని చెప్పాం. 7 అతిపెద్ద దేశాలు మన భారతదేశం కంటే ముందు ఉండే 6 దేశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే విస్తీర్ణాలు, రష్యా మొదటి అతిపెద్ద దేశం వచ్చేసి రష్యా అనమాట. అది విస్తీర్ణం ఎంత ఉందంటే 17.09 విస్తీర్ణం కలిగి ఉంది. అలాగే 2వ అతిపెద్ద దేశం కెనడా, అది 9.98 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. 3వ దేశం యుఎస్ఏ 9.83 విస్తీర్ణం కలిగి ఉంది. అలాగే చైనా 9.60, బ్రెజిల్ 8.51, అలాగే 6వ అతిపెద్ద దేశం అంటే ఆస్ట్రేలియా
7.69 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. అలాగే 7వది మన భారతదేశం. మన భారతదేశం ఎంత విస్తీర్ణం కలిగి ఉంది అంటే 3.28 మిలియన్ల చదరపు కిలోమీటర్లు. అలాగే లక్షల చదరపు కిలోమీటర్లు అడిగితే 32.8 లక్షల చదరపు కిలోమీటర్లు అని చెప్పాలి. భారతదేశం యొక్క పొరుగు దేశాలు. మన భారతదేశంలో 28 రాష్ట్రాలు అలాగే 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. భారత్ సరిహద్దు వాయువ్యంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్తోనూ, అలాగే ఉత్తరాన చైనా, టిబెట్, నేపాల్, భూటాన్లతోనూ, తూర్పున మయన్మారు, బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకుంటుందన్నమాట మన భారతదేశం. అలాగే శ్రీలంక, మాల్దీవులు 2 ద్వీప దేశాలు సముద్రం మీదుగా మనకు దక్షిణ పొరుగు దేశాలుగా ఉన్నాయి. మనకి దక్షిణంగా ఉండే పొరుగు దేశాలు ఏంటి అని అడిగితే శ్రీలంక, మాల్దీవులు, ఆ 2 ద్వీప దేశాలు అనేవి మనకి దక్షిణ దిక్కులో ఉన్నాయన్నమాట. అలాగే 1947కు ముందు అంటే స్వాతంత్రం రాకముందు మన భారత్లో 2 రాష్ట్రాలు మాత్రమే ఉండేవి. అవి ఏంటంటే ప్రావిన్స్లు అంటే బ్రిటిష్ వాళ్ళ చేత పాలించే ప్రాంతాలను ప్రావిన్స్లు అంటారు. తర్వాత రెండో రాష్ట్రం ఏంటంటే స్వదేశీ సంస్థానాలు అంటే వంశపారంపర్యంగా రాజులు, రాణుల ద్వారా పరిపాలించే రాష్ట్రాలని స్వదేశీ సంస్థానాలు అని పిలువబడ్డాయి అన్నమాట. ఏంది స్వాతంత్రం రాకముందు. ఇక్కడ చూసినట్లయితే పాక్ జలసంధి, మన్నార్ సింధు శాఖ ద్వారా ఏర్పడిన సన్నని సముద్ర కాలువ ఏంటి పాక్ జలసంధి. అది దేని ద్వారా ఏర్పడింది? మన్నార్ సింధు శాఖ ద్వారా ఏర్పడిందనమాట. ఇది శ్రీలంకను భారతదేశం నుంచి వేరు చేస్తుంది. ఇక్కడ ఇలా కూడా అడగొచ్చు, భారత్ను శ్రీలంకను వేరు చేసే జలసంధి ఏంది అంటే పాక్ జలసంధి అని చెప్పచ్చు. లక్షద్వీపులకు మాల్దీవులు దక్షిణంగా ఉన్నాయి. లక్షద్వీపులకి మాల్దీవులు అనేవి దక్షిణంగా ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడితో ఫస్ట్ చాప్టర్ లెసన్ అయితే అన్ని బిట్స్ పాయింట్ టు పాయింట్ అనేది మనం చూడడం జరిగింది. అందులో బ్యాక్ సైడ్ ఉండే అభ్యాసాలకు వస్తే బిట్స్ ఎలా ఇస్తారు అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కింది వాటిలో ఏ రాష్ట్రం గుండా కర్కట రేఖ ప్రయాణించదు? ఇక్కడ మన కర్కట రేఖ అనేది మన భారతదేశంలో ఏ రాష్ట్రం గుండా ప్రయాణించదు అని అడుగుతున్నాడు. ఇక్కడ కర్కట రేఖ ప్రయాణించే రాష్ట్రాలు మనం ముందుగా తెలుసుకోవాలి. అవేంటి? 8 రాష్ట్రాలలో కర్కట రేఖ అనేది ప్రయాణం చేస్తుంది. అవి ఏంటంటే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరం. ఈ 8 రాష్ట్రాల గుండా మన భారతదేశంలో కర్కట రేఖ అనేది ప్రయాణం చేస్తుంది. ఇక్కడ వీళ్ళు ఇచ్చింది ఏంది? రాజస్థాన్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, త్రిపుర. ఒడిస్సా నుంచి కర్కట రేఖ అనేది ప్రయాణం చేయదు కాబట్టి ఇది రైట్ ఆన్సర్. తర్వాత భారతదేశపు చిట్ట చివరి తూర్పు రేఖాంశం. ఇలా కూడా అడగొచ్చు. భారతదేశం ఉనికి అనేది 4 బిట్స్గా కూడా అడగొచ్చు. అదేంటంటే చిట్ట చివరి తూర్పు రేఖాంశం అని అంటే 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశం అన్నమాట. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కింలతో ఉమ్మడి సరిహద్దు కలిగిన దేశం అంటే వీటన్నిటితో సరిహద్దు కలిగి ఉండే దేశం ఒకటే ఉందన్నమాట. అదేంటంటే నేపాల్. కవరత్తిని సందర్శించాలంటే భారతదేశంలోని ఏ కేంద్రపాలిత ప్రాంతానికి వెళ్ళాలి? కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని? మనకి 8. ఆ 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో కవరత్తి అనే ప్రదేశాన్ని సందర్శించాలంటే ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతున్నారు. అది ఎక్కడుందంటే లక్షద్వీపుల్లో ఉందన్నమాట. భారతదేశంలో భూ సరిహద్దు పంచుకోని రాష్ట్రం అంటే భారతదేశంతో సరిహద్దుగా లేని రాష్ట్రం ఏంది అని అడుగుతున్నారు. చూసినట్లయితే భూటాను, బంగ్లాదేశ్, తజకిస్తాను, నేపాల్. భూటాను, బంగ్లాదేశ్, నేపాల్ మన భారతదేశంతో సరిహద్దు పంచుకుంటాయి. ఈ తజకిస్తాన్ అనేది మన భారతదేశానికి సరిహద్దు పంచుకోదు. పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ తర్వాత ఉంటుంది తజకిస్తాన్ అన్నమాట. అందుకని ఇది భూ సరిహద్దును పంచుకొని దేశంగా చెప్పొచ్చు. పశ్చిమాన ఉన్న గుజరాత్లో పోలిస్తే తూర్పున ఉన్న అరుణాచలం ప్రదేశ్లో సూర్యుడు 2 గంటల ముందు ఉదయిస్తాడు. కానీ గడియారాలన్నీ ఒకే సమయాన్ని చూపుతాయి. ఎందుకు? పశ్చిమాన గుజరాత్లో పోలిస్తే తూర్పున ఉండే అరుణాచల్ ప్రదేశంలో సూర్యుడు 2 గంటల కంటే ముందే ఉదయిస్తాడంట. అది ఎందుకు అని అడుగుతున్నారు. ఎందుకంటే భూమి పశ్చిమం నుంచి తూర్పుకు తిరుగుతుంది కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ తూర్పున ముందుగా ఉదయిస్తాడు. అంటే భూమి పశ్చిమం నుంచి తిరుగుతుంది కాబట్టి ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్లోనే ఉదయించినట్లు మనకు అనిపిస్తుంది. కానీ గడియారంలో మాత్రం ఎలాంటి తేడా అనేది ఉండదు. అరేబియా సముద్రంలో లక్షద్వీపులు. అరేబియా సముద్రంలో ఏ దీవులు ఉన్నాయి అంటే లక్షద్వీపులు. అలాగే బంగాళాఖాతంలో ఏ దీవులు ఉన్నాయంటే అండమాన్ నికోబార్ దీవులు. భారత ఉపఖండంలో
భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు అనే 7 దేశాలు ఉన్నాయన్నమాట. భారతదేశ ఉత్తర చిట్ట చివరి అక్షాంశం. ఇవి 4 బిట్స్గా అడిగే అవకాశం ఉంది. ఉత్తర చిట్ట చివరి అక్షాంశం అంటే 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తరం. దక్షిణ చిట్ట చివరి అక్షాంశం అంటే 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తరం. తూర్పు చిట్ట చివరి రేఖాంశం అంటే 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశం. అలాగే పశ్చిమ చిట్ట చివరి రేఖాంశం అంటే 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశం. ఈ విధంగా 4 బిట్స్గా అడిగే అవకాశం అనేది ఉంది. తర్వాత చూసినట్లయితే 3 సముద్రాల తీరం ఉన్న ప్రదేశం మన భారతదేశంలో ఎక్కడ ఉంది? అది ఎక్కడుందంటే ఇక్కడ 3 మహాసముద్రాలు కలుస్తుందన్నమాట ఆ ప్రదేశంలో. అది ఇక్కడ కన్యాకుమారి. భారతదేశంలోని 8 కేంద్రపాలిత ప్రాంతాలు. ఈ 8 కేంద్రపాలిత ప్రాంతాలు అన్నాం కదా, ఆ కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అండమాన్ నికోబార్ దీవులు, చండీగఢ్. 3 దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు. 4 ఢిల్లీ. 5 జమ్మూ కాశ్మీర్. 6 లడక్. 7 లక్షద్వీప్. 8 పుదుచ్చేరి. ఈ విధంగా ఇది దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు వేరువేరుగా ఉన్నాయన్నమాట. 2020లో ఈ రెండింటిని కలిపి ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారనమాట. ఇది ఈ చాప్టర్ యొక్క ముఖ్యమైన పాయింట్స్. టోటల్ అన్ని పాయింట్స్ కవర్ అయ్యేటట్లు ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.